చెప్పండి. బండి సంజయ్‌కి సంబంధించిన కుమారుడు గోపి ఎట్లా చూస్తున్నారు? దాన్ని కఠినంగా శిక్షించాలనే చూస్తున్నాం. మా పార్టీ తరపున గూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడే గాదు, గతంలో గూడా కొన్ని ఇలాంటి చేతలే జేషిండు. ఎప్పుడంటే హాస్టల్‌లో ఉండి పిల్లల్ని తన్నడం, కొట్టడం, మా నాన్న బీజేపీ నాయకుడు, ఎంపీ అని చెప్పుకోవడం, రాష్ట్ర నాయకుడని జెప్పుకొని, ఇంతకుముందు గూడా ప్రెసిడెంట్ అని జెప్పుకొని గూడా చాలా అఘాయిత్యాలు జేషిండు. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఏందంటే ఒక అమ్మాయి చిన్న మైనర్ బాలిక పైన చట్టం అనేది చేయడం అనేది కరెక్ట్ గాదు. ఆ చిన్న పిల్లలని అని చూడకుండా గూడా వాళ్ళు విచ్చలవిడితనంగా మేమే మినిస్టర్‌లము అని ఉద్దేశంతోటి వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి ఈ పిచ్చి పిచ్చి చేతలన్నీ జేయడం జరుగుతుంది. అయి పిచ్చి చేతలేం గాదు. గతంలో జేషిండు, ఇప్పుడు గూడా జేస్తున్నాడు. అహంకార ధోరణితోటే వాళ్ళు జేస్తున్నారు. నాన్న మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అని. ఎట్లా పైన మా గవర్నమెంట్ ఉంది. ఈడ ఏం చేస్తారన్నట్టుంది. కానీ ప్రతి దానికి గూడా ఒక న్యాయం అనేది ఉంటది. ఎందుకంటే ఆ పాప చిన్న పాప గాబట్టికి వాళ్ళు లేని కుటుంబం గాబట్టికి వాళ్ళ పైన తండ్రి, కొడుకు ఇవన్నీ ఏషాలు తెలుసు గాబట్టికి ముందే కొంచెం వాళ్ళ దగ్గరికెళ్ళి పైసలు అడుగుతున్నారని డిమాండ్ జేస్తున్నారు. ఇలాంటివి జేస్తున్నారనేది వాళ్ళ మీద బురద జల్లడం అనేది కరెక్ట్‌ది గాదు. ఎందుకంటే ఆ పాపని కించపరిచే విధంగా వీళ్ళు పైసలనేది ఉల్టా కేసు పెట్టడం అనేది గూడా అది న్యాయమైన చర్య గాదు గాబట్టి అతన్ని కఠినంగా శిక్షించి ఇలాంటోళ్ళని ఉరి శిక్షలు పడేటట్టు ఎన్‌కౌంటర్‌లు అదేదో మొన్న షాద్‌నగర్‌లో జేసినట్టు డాక్టర్ గారి పైన అత్యాచారం జేసినప్పుడు, ఆ విధంగా వీళ్ళని గూడా మినిస్టర్‌ల కొడుకులైనా గూడా వీళ్ళని గూడా ఒకరిని జేస్తే స్టేట్‌లోనైనా, అంటే నేషనల్‌లోనైనా ప్రతి ఒక్కరు గూడా ఇప్పుడు ఈ 3 భయపడతారని మంత్స్ నా నుంచి ఉద్దేశ్యం. కేసు ఆగైతుందక్క. 3 మంత్స్ నుంచి ఏదైతే ఈరోజు సభలో మేము సూసైడ్ చేసుకుంటామంటే పోలీసోళ్ళు ఈ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. మరి మీ ప్రభుత్వం పట్టించుకుంటదా? హై లెవెల్ కేసు అని వదిలేస్తదా? ఏ హై లెవెల్ కేసు గాదు. ప్రభుత్వము ఎవరికి ఏంది చట్టాలకు చుట్టాలెవరు లేరనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు జూస్తున్నప్పటికి ఇప్పటికి రేవంత్ అన్న గాని, మహేష్ అన్న గారు గాని, మినిస్టర్‌లు గాని, ఎమ్మెల్యేలు గాని మా వాళ్ళు ఎవరు గూడా బీజేపీతో అనుసంధానంగా లేరు. మీ అందరికీ తెలిసే. మాకు బీజేపీ అంటేనే ఈడైనా, ఆడైనా, రాష్ట్రంలో అయినా, నేషనల్‌లో అయినా వాళ్ళు మాకు అపోజిట్ పార్టీగానే భావిస్తాం గానీ, మాకు వాళ్ళెవ్వరు చుట్టాలు గాదు. పార్టీ పరంగానే పోతది. గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ ఉంది గాబట్టి కంపల్సరీ మా వాళ్ళందరూ గూడా మా మినిస్టర్‌లు గాని, మా సీఎం గారు గాని, పీసీసీ గారు గాని, మా ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్కరు గూడా వాటి పైన చర్య తీసుకొని కంపల్సరీ వాళ్ళకు శిక్ష పడే విధంగానే ప్రయత్నిస్తున్నాం మేము. బండి సంజయ్ కావాలనే నా కొడుకు మీద ఆరోపణలొస్తున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ వస్తుండు. ఏదో ఒకటి చేయాలి ఒక మినిస్టర్ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి బండి సంజయ్. దీని మీద మీ స్పందన ఏందసలు? ఏదో ఒకటి జేయాలంటే అంటే ఏం కావాలనే చేస్తారు? చేస్తుర్రు, బురద జల్లిర్రు నా మీద అంటుండు మరి. కావాలని ఎందుకు చేస్తారు? ఇన్ని రోజులు మీరున్నారు. సరే సంజయ్ అన్నంటే జనాలొచ్చిర్రు, మీ ఎమ్మటి తిరిగిర్రు. మీకు రాష్ట్ర ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు గూడా మీ ఎమ్మటి జనాలు తిరిగిర్రు. ఆ రోజు గొప్ప చేసిన జనాలు ఇయ్యాల కిందికేస్తున్నప్పుడు నీ కొడుకు చేస్తేనే గదా! నీ కొడుకు తప్పు చేస్తేనే గదా వాళ్ళు బద్నాం చేసింది. ఉత్తగానే ఎవరు చేయరు గదా బద్నాం అనేది. అందుకోసమే ఏదున్నా వాళ్ళు చేసిన దానికి వాళ్ళే నిదర్శనంగా చూపించుకుంటున్నారు. తప్పనేది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. న్యాయం అనేది ఏ రోజైనా గెలుస్తది గదా! మీరు తప్పు చేసినప్పుడు తప్పు చేసినామని ఒప్పుకోండి. అంతేగాని అమాయకుల పిల్లల్ని బలి చేసి అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకోరు. చట్టాలు వాళ్ళకేం చుట్టాలు కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకు ఎలాగైనా శిక్ష పడాల్సిందే. శిక్ష పడుతుంది గూడా. అంటే మొన్న యూట్యూబర్‌కి సంబంధించి ఫస్ట్ బకెట్ భార్గవ్ అని చెప్పేసి దాదాపు కొన్ని సంవత్సరాల శిక్ష పడింది. అదే శిక్ష ఇప్పుడు ఇలా వర్తిస్తదా? బండి సంజయ్ కుమారుడికి? యూట్యూబర్స్ అయినా ప్రతి ఒక్కరికి గూడా అదే న్యాయం ఉంది. మన చట్టాలలో ఏమన్నా లీడర్ అని రాసి లేదు గదా! లీడర్‌లకు లీడర్ అని రాసి లేదు. ఈయన జనాలకు లీడర్ అని రాసుండొచ్చు. వాళ్ళు ఓట్లేసినప్పుడు మేమైనా ఎళ్తాం రేపు. ఓట్ల కోసం జనాలలోకెళ్తాం. కానీ తప్పులు జేయడానికి జనాలలోకెళ్తే చెప్పు తీసుకొని అంటారు ఎవరినైనా.